ఇవి నా పైసలు కాదు, ఆమె పైసలతోనే ఆమెకే గిఫ్ట్ ఇస్తున్నా. కూడా వేస్ట్ అయితే మళ్ళీ కొనుక్కొని వచ్చినాడు. 2 minutes అని చెప్పిన, నాకు ఇవ్వలేదు గాయస్. చాలా సార్లు నన్ను సార్లు అడిగింది. ఏమైంది? కిస్ పెట్టమన్నావు కదా, కిస్ నీనవు కదా. కిస్ అయితే కిస్సే. ఎట్లా పాటిస్తారా? ఎంగేజ్మెంట్ అయిపోయింది, డిజైన్ బాగుంది. ఈ బిగ్ వాళ్ళ ఫ్యాంటసీలు. కావాలంటే ఇచ్చేద్దాం 34,000. ఇచ్చేసానా? అంత లేదా నా రిచ్ కాదు మనం పూర్. నేను ఇస్తాను. వంశీ ఇది ఒక్కసారికి సారీ. నాకు దక్కంది ఎవ్వరికి దక్కొద్దు, ఇదైనా ఇదైనా. సరే పో, పెట్టుకోపో, నేను ఇచ్చుకుంటా పైసలు. సరే సరే. డిస్టెన్సా? thousands like this. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీగా ముచ్చట్లు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మీలో చాలా మందికి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. బట్ ఒక మంచి విషయం చేసే ఈరోజు. ఒకటి ఏం చేసినా అడగవా? ఎందుకు అడగవు? చిట్టి యాక్చువల్లీ కొద్ది రోజుల ముందు, కొన్ని నెలల ముందు నన్ను అడిగింది. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చేశాను అనమాట. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే, ఇవి నా పైసలు కాదు, ఆమె పైసలతోనే ఆమెకే గిఫ్ట్ ఇస్తున్నా. నా దగ్గర కొన్ని అమౌంట్ ఉన్నాయి అనమాట, 9 ఇవి. సో నేనేం చేసిన, ఇది ఎట్లయినా డబ్బులు అయిపోగొడుతుంది, వేస్ట్ చేస్తుంది. అయితే నాకు ఫుడ్ ఆర్డర్ పెడుతుంది, లేదంటే నాకు ఏదైనా కావాలంటే నాకు కొనిస్తుంది అనమాట. నాకు ప్రోడక్ట్స్, స్కిన్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే కొనిస్తుంటుంది, లేదా దాంట్లో డబ్బులు పెడుతుంది. సో ఇవన్నీ వద్దు అని చెప్పి దాని దగ్గర 30,000 40,000 ఇప్పించుకున్నాను అనమాట. 40,000 ఏం చేసినా అంటే, ఆ 40,000తో ఒక 2 నిమిషాలు అటు పోవా, అట్లా వెయిట్లరా వచ్చేసింది. అలా ఆ 40,000తో పోయి ఒక రింగ్ తీసుకొని వచ్చిన, గోల్డ్ రింగ్. అది దానికి తెలియదు. సో ఏమనుకున్నావు, ఎట్లా ఇచ్చిన దాని పైసలు దానికి ఇస్తుంటేది మనకి. బర్త్డే కూడా గిఫ్ట్ ఇలా అన్న మౌనికి ఇచ్చినాడు. ఇప్పుడు 9 డబ్బులు ఎత్తి పెట్టి కూడా వేస్ట్ అవుతాయని మళ్ళీ కొనుక్కొని వచ్చినాడు. 2 minutes అని చెప్పిన, నాకు ఇవ్వలేదు గాయస్. సరే నువ్వు కూడా పైసలు అట్లా నీకు కూడా తెచ్చిస్తా. సరే ఓ పని చేద్దామా, నెక్స్ట్ టైం నుండి యాడ్ పైసలు ఇవ్వ, నీకు యాడ్ పైసలు తెచ్చిస్తా. సో యాక్చువల్లీ ఎట్లా బెటర్ తెలుసా, నాకు ఎందుకంటే చేతులు నవ్వులు పెడుతుంటాయి, అన్ని ఆర్డర్లు పెడుతుంటాయి. యాక్చువల్లీ ఏమైందంటే, నాకు ఈ మధ్య సీరియస్ గా చాలా సార్లు నేనే సీరియస్ అవుతున్నా. ఈరోజు మధ్యాహ్నం కూడా తిన్న దాన్ని. కానీ ఇప్పుడు ఎందుకంటే నాకు ఎందుకో ఇంకా వద్దు, దీని చేతిలో పైసలు పెట్టొద్దు అన్న రీజన్ తో పోయి తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు కానీ అది తిడతదేమో అనిపిస్తుంది, డబ్బులన్నీ అన్ని డబ్బులు దొబ్బెడతావా అట్లా వేయంటదేమో అనుకుంటున్నాను. దొబ్బెట్టడం కాదు కానీ అది తెలియకుండా మన కాడ ఉండే ఒక మెమొరీగా నాకు నాకేమనిపిస్తుంది అంటే, నేనైతే మంచి రీజన్ తో చేసినా, మళ్ళీ అది వచ్చినాక నా డబ్బులు నువ్వు ఎందుకు పెట్టినావు ఇట్లా అంటదేమో. సో నాకేమో భయం వేస్తుంది, చూద్దాం ఏమంటదో. కానీ స్టార్టింగ్ అయితే చెప్పను, ఏం చేస్తున్నా అని చెప్పకుండా ఇట్లా పిలిచి క్యాజువల్ గా ఆడుకుని ఇది ఇచ్చేసేయండి, రింగ్ ఇచ్చేసి తర్వాత లాస్ట్ కి చెప్తా ఏమంటో చూద్దాం. 9 తరా పోవే, చూసా పోవే, నిజంగానే ఓ ఏమో ఆనే ఉందా, పోరా కెమెరామెన్ ఏం చేస్తుంది చూడుకో. 2 నిమిషాలు అటే బాగుంటే. వావ్, బ్లాక్ సార్, సరే బ్లాక్ డ్రెస్. ఎందుకు బ్లాక్ వేసినావు?
నీకు ఇష్టమని మ్యాచింగ్ మ్యాచ్ నిన్న కూడా మ్యాచింగ్ నీ వీడియోలో ఇంకా నేను ఇలా బాధ పెట్టాను కానీ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే చైన్ బాగుంది ఇన్ఫినిటీయా. హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్, ఐ లవ్ యూ చెప్పు నాకు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు చెప్పు. లవ్ యూ టూ. అఫో. సో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటిదా సర్ప్రైజ్? నువ్వే. నేను తెల్లారు సర్ప్రైజా నీకు? సర్లే ఎందుకు సాపుతున్నావు ఇట్లా? ఇట్లా కప్పుకున్నా ఉడుకో వస్తుంది. మరి బ్లాక్ దేవుడు వేసుకుంటాడా? అరే నువ్వెందుకు వేసుకున్నావు? నేను అంటే టైం పాస్ వేసుకున్నా. నేను కూడా నీకు అయితే నా జ్యూస్ కాదు అది చెప్పు ఫస్ట్. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చినావా? సర్ప్రైజ్ అవుతావు నిజంగానే. బ్రెయిన్ నువ్వు ఎప్పటి నుండో అడుగుతున్నది అది నీకు. నన్ను చాలా సార్లు అడిగింది అది. చాలా సార్లు నన్ను సార్లు అడిగింది. ఎందుకు ఇట్లా? ముద్దే కదా చాలా సార్లు అడిగినా పెట్టలేవు. అది కాదు నాన్న, అది వేరే ఇది వేరు. సర్ప్రైజ్ అది ఎవరా తెచ్చేదికే ముద్దులు తెచ్చిస్తారా ఇక్కడికి? ఇక్కడ నుండి తెచ్చి ఇవ్వాలి కదా. ఎట్లా కావాలా? ఇది పట్టుకోసారి కాళ్ళు మూసుకోవాలి, ఇది పెట్టుకొని మూసుకొని కాళ్ళు మూసుకోవాలి. ఐ షుడ్ బి క్లోజింగ్ అనమాట. కింద పళ్ళు దోలాలి. నేను మూసుకుంటా జెన్యున్ గానే. జెన్యున్ ట్రస్ట్ ఇది పేజ్. అందుకే 4 పడ్డాయి స్ట్రైక్లు. 8 అది ఆ చేత పట్టుకో మైకు. ఈ చెయ్యి. ఏమైంది? కిస్ పెట్టమన్నావు కదా. కిస్ నీనవు కదా. కిస్ అయితే కిస్సే. ఆగమ్మా. మరి కిస్ ఇచ్చే ప్లేస్ లో చెయ్యి ఎందుకు పెడుతున్నావు? నువ్వు ఇది వదులు, ఇది లూజ్ గా పెట్టు. ఫింగర్స్ ఫస్ట్ ఫింగర్స్ కి కిస్ పెడదాం అనుకుంటున్నా. ఇదే ఈ చెయ్యికి సరిపోతలేదు. ఇది సరిపోయింది. ఓపెన్ యువర్ ఐస్. అయితే నా లోపల నుండి ఎంగేజ్మెంట్ అయిపోయింది. డిజైన్ బాగుంది. డిజైన్ బాగుంది. నిన్ను అరే నా అదిగో ఈ శివగాన్ని అందరు అన్ఫాలో కొట్టురు, లేకుండా గలీజ్ తిట్టు రాడే గొలవలు పెడతాడు. చెప్పు ఏం ప్రాంక్ ఇప్పుడు? ఏం ప్రాంక్ ఏంది? గోల్డ్ రింగ్ కొనిసి ప్రాంక్ అంటే తెప్పించుదానా? నిజంగానా? ఇంటర్లా ఇది ఏడలేని ఊరిది, దీని గురించి నాకు తెలుసు, అందుకే సరే అట్లా ఎందుకు పెడతావు? ఇట్లా పెట్టు, సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. కూర్చో. కనిపిస్తున్నాయా కళ్ళు? 1 గ్రామ్ గోల్డ్. మీ తాత ఇస్తారా 1 గ్రామ్ గోల్డ్? లేదు నిజమే. ప్రాంక్ అది. పేరు గుర్తుపడతాం. జబనాల్ 9 తరగతి ఉంటది కదా అది. ఇది రెగ్యులర్ పోయే గోల్డ్ షాప్. చుట్టాలి కదా మీరు. థాంక్యూ. ఏం చేయాలి ఇప్పుడు? కూర్చోండి. సర్ప్రైజ్ కాదేంది ఇది? ఎక్కడదే దీంట్లో కూడా ఏమే సాటిస్ఫాక్షన్ కోరుకుంటుందనా? ఏం చేయలేం. కూర్చొని పెట్టాను అట్లా కాదు. ఇట్లానేగా అది ముందరికి. ఏది? ఇది ముందరికి వేసాము కూర్చుంటది. ఇప్పుడు కూర్చోను. ఎందుకు ఇట్లా అంటే ఆ కాలు ఇటు ఉండొద్దా? ఫ్యాంటసీ. ఈ దిక్కుమాల ఫ్యాంటసీలు. పోతలేదు. దా కూర్చో. నేను మళ్ళీ ఎట్లుంది? బాగుంది. అస్సలు బాగాలేదు. చాలా బాగుంది. ఇది నమ్ముతలేవు ఇప్పుడు? లేదు. నమ్ముతలే ఇంకా? నమ్ముతా లేదు మీన్స్ నమ్ముతున్నావు లేదో అంటే నమ్ముతున్నా అని. లేదని ఎందుకు అనిచింది? లేదు నమ్ముతున్నా. ఓహో. ఇప్పుడు నేను చెప్పు. నిజం. ఉందలేదు మళ్ళా ఫస్ట్ రింగ్ ఇచ్చిన
ఫస్ట్ గిఫ్ట్ ఇది అంటే ఇయర్ లో ఫస్ట్ గిఫ్ట్ తొక్కేం కాదు బొబ్బిలి పోయినప్పుడు బొబ్బిలి పోయినప్పుడు ఛీ, దీనికి అసలు ఏం లేదు బొబ్బిలి పోయినప్పుడు చాలా అయినాయి. ఏం ఏం గుర్తుండదు? లేకున్నది అంత మంచి ఆఫర్ సినిమా ఆఫర్ ఇప్పిస్తే అద్దా అది ఆఫర్ కింద తీసుకోను నీకోసం అది కూడా సర్ప్రైజ్ హీరోయిన్ నిన్ను హీరోయిన్ అన్నారు నీకోసం సరే నా కోసం అట్లే కానీ ఇది నా కోసం సో గాయస్ ఇది నా కోసం మంచిగా అనిపించిందా? బాగుంది. సిగ్గు పడుతుంది మినిమల్ ఏమైనా ఉందా లేదా రింగ్ రింగే ఉంది. ఇచ్చేస్తే ఆ? కింద పిన్ని వాళ్ళది అది ఇచ్చేసి వచ్చేయాలి ఎందుకంటే బిల్లి పేరు మీద తెప్పించిన ఊరికే అట్లా అట్లా చేయించడం ఏం లేదు. ఏం లేదు పిచ్చిదానా ఆనందపడింది చాలు కానీ ఇచ్చేది ప్రాంక్ అది ఊరికే ట్రై చేసి ఇయ్యనంటే మళ్ళా అమ్మాయిలేనా కావాలా తెలుసుగా మా పిన్ని నేను ఇయ్యను. పిలుచుకో కావాలంటే ఇచ్చేద్దాం 34,000. ఇచ్చేసి నానా అంత లేదు నాన్న రిచ్ కాదు మనం పూర్ నేను ఇస్తాను. ఉన్న పైసలు ఇచ్చేసేయమంటావు మళ్ళా అన్న దగ్గర ఎత్తి పెట్టినావు కదా డబ్బులు అవద్దా మళ్ళీ ఏవిస్తావు ఏవో ఒకటి ఇస్తాం. వద్దు వద్దు ఇచ్చేద్దాం నేను ఎత్తి పెట్టిన రింగు మనం కొత్తగా తెచ్చుకో నేను వదలా. అంటే కాదు వాళ్ళకిల్ల ఇది ఏంది ఊకనే వస్తాయా పైసలు వంశీ ఇది ఒక్కసారికి సారీ నానా నువ్వేమన్నా మనది కాదు నాన్న అది ఇచ్చేయాలా రావునాయి కష్టపడుతుంది ఇది అమ్మేసి వాళ్ళకి ఇచ్చేది పైసలు. అమ్మడం ఎందుకు వాళ్ళ ఇది ఇది వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా వదలా నేను ఇయ్యను. ఎవరికి దక్కొద్దు. నాకు దక్కంది ఎవ్వరికి దక్కొద్దు. నెక్స్ట్ టైం కెమెరామెన్ డబ్బులు ఇస్తే నెక్స్ట్ టైం కెమెరామెన్ మార్చాలి నేను నాకు దక్కంది ఎవ్వరికి దక్కొద్దు. ఇదైనా ఇదైనా ముందరుంది నీకు చెందడానికి నాకు మాత్రం వేరే రూలు నీకేం అదే ఏమి నాకు నాకు దక్కంది ఇదైనా ఇదైనా ఏదైనా సరే ఇది మంది కాదు కాబట్టి ఇది ఇచ్చేద్దాం మనది కాదు కదా నాకు తెలియదు. ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి నాకు ఇది ఇస్తున్నాను నచ్చింది. నేను ఇయ్యను ఆంటీ ఇయ్యను ఆంటీ. కొట్లాడు పోకింది పోయి ఎందుకు కొట్లాడతావు? ఆమె వచ్చి అడిగినప్పుడు కొట్లాడతావు. కొట్లాడు కింద వచ్చి కొట్లాడడం నన్ను కొడతారు ఏంది మా సరేపో పెట్టుకోపో నేను ఇచ్చుకుంటా పైసలు సరే పైసలు ఇచ్చేద్దాం కదా పిల్లలు ఉండరు వాడు కాదు చిట్టి పిల్ల చిన్న పిల్ల థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే నీకోసం ఏమన్నా కటింగ్ చేస్తాను నీకు పంపించినావు కదా రే చేయించుకోవాలి మరి మా అన్న కటింగ్ చూడు ఎట్లా చేపించిందో ఆర్మీ పోలీస్ సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే అంటారా మళ్ళీ ప్రాంక్ నువ్వు కూడా ప్రాంకా నీకు నిజం చెప్పాలి చెప్పు. ఇది చెప్పినాక నువ్వు నమ్మి సీరియస్ అవ్వద్దు నన్ను కొట్టొద్దు నా పొట్ట మీద చేయస్సలేదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సరే డిస్టెన్సా? ఈ నేను చెప్పేది నువ్వు ఒక నిమిషం చెప్పినాక నువ్వు దూరం పోతావు కానీ చెప్పు. సో యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే నువ్వు నా దగ్గర ఎంత పెట్టినావు పైసలు గుర్తుకు లేదు. ఒక 40-50 దాకా పెట్టినావుగా కాదు 60 వరకు పెట్టిన. సరే 60 10,000 నీవి కలుపుకొని. సరే నా 10,000 అనుకో 60లో నుండి నువ్వు ఈ మధ్య చాలా పైసలు దొబ్బెడుతున్నావు కదా ఏడతో పెడుతున్నా ఒప్పుకో ఆల్రెడీ మేము చెప్పాం తప్పు చేయకు అయితే ఒప్పుకుంటా. ఆ పైసలు పురుగులతో సహా చూపించినాం కానీ ఆ పైసలు ఉన్నాయి కదా మనవి అంటే సారీ నీవి సరే మనవి నీ సరే మనవి నీ కష్టం కాబట్టి నీవి అంటున్నా మనవే కానీ అవి దాంతో తెచ్చిన రింగు నీ డబ్బులు కదా నా డబ్బులా? సరే ఓకే కెమెరా ఆఫ్ అవ్వాలా? సరే నా పైసలైనా ఓకే అని కెమెరా జల్దీ ఏం చేసేస్తే చెప్తా నీకు.
అప్పుడు ఆఫ్ కెమెరా మాట్లాడతాం. ఎందుకు ఎందుకు ఇప్పుడే మాట్లాడు కదా ప్లీజ్. నన్ను అడగకుండా ఎట్లా తీసుకొస్తావు? నువ్వు నన్ను అడగకుండా ఎన్ని దొబ్బెడతావు అడిగాను నేను. నీకు అడిగి కదా నీకు అడిగే కదా అంటే దొబ్బెట్టేవి చెప్తలేవు. జస్ట్ బ్లింకిట్ కి అని చెప్పి ఇంకొకటి చెప్పిన నీకు అర్థమయ్యింది. ఎగ్జాక్ట్ 300 కదా. 300 ఎందుకు బ్లింకిట్లు ఏం పెడతా నాకు చెప్పు అని చెప్తే ఎందుకు నానా కొట్టొచ్చు కదా నానా అంటే కొట్టినా. నాకేం తెలుసు దొబ్బినాయి కదా అవి కూడా పోయినాయి కదా అవి కూడా దొబ్బినాయి. మా బంగారు తల్లే ఇట్లా ఎన్ని 300 పోయినాయో నాకు తెలుసు. నా బట్ట వాడిని కొట్టాలా ఇటర్ నుంచి కానీ రాలేదా పైసలు 60 ఎంబీఏ 60 గాయం వచ్చిన 60 ఏవి వచ్చినవి ఉండవు మనతో శాశ్వతంగా. అందుకే ఇట్లాంటి శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఇది కొన్నా. సో జాగ్రత్త పెట్టుకో. మీ పైసలతో హ్యాపీగా ఇంకా వేలనుకో ఉండే డబ్బులు అవి కూడా ఇవి లేకుంటే ఇవి కూడా ఉయిక్తుండే. ఆ 16తో పాటు ఇవి కూడా 34 అవుతుండే పీక్తుండే. ఇప్పుడు చెప్పు ఎట్లా లాక్ చేసినా ఏం చేయలేవు. లీగల్ గా లాక్ చేసిన. ఇంకోసారి అడుగుతావా? ఏదో పెద్ద ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి రింగ్ పెట్టగానే ఓకే నీ పైసలు నా పైసలు వేరు వేరు కాదు కాబట్టి ఈ విషయంలో వేరు వేరే. ఎందుకంటే నువ్వు దుబ్బెడతావు కాబట్టి మనవి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 34,000 నెక్స్ట్ ఇంకొక రింగ్ ఎల్లుండికి మళ్ళీ ఇప్పిస్తాడు. ఇంకొక పైసలు మళ్ళీ ఇంకున్నాయి కదా 60లో. అయితే ఇది ఎంత 34 ఉంది బిల్లు మీద. ఇంకున్నాయి ఇంకొక రింగ్ తీసుకుంటారు నేను అడగను అని. ఎప్పుడు తీసుకొస్తున్నా తీసుకురావాలా? ఓకే ఇదేదో బాగుంది ఆప్షన్. అట్లా పైసలు సేవ్ అయితే ఎందుకైతే ఎందుకంటే ఇప్పుడు 26 కొట్టించేసుకుంటా. ఎవరితో? నీతో. అయితే అది నేను ఇస్తా. వితౌట్ నా పర్మిషన్. వితౌట్ నీ పర్మిషన్ ఏంది? ఎందుకు అడగాలి పర్మిషన్ అసలు? నువ్వు వితౌట్ మై పర్మిషన్ యూ ద బెట్టింగ్ thousands. సరే ఈయనకు తెలిసి మరి thousands like this. రెడీ లెట్స్ గో. కెమెరా ఆఫ్ అయినాక ఖచ్చితంగా చంపేస్తా. నో దట్స్ నో. ఆన్ కెమెరా ఆల్సో నో 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 యూ గిచ్చిఫైయింగ్ నో నో. ఆల్రెడీ 1 రీల్ పిట్టింగ్ ఆల్ సర్వనాశనం అవి. మనం పెట్టమనుకున్నాం, మనం చేపడం కూడా స్టార్ట్ అయినాం. ఏడిపోతుందో అది ఎంత దూరం పోతుందో. బచ్చిమలా ఆడుకున్నా వదిలిపెట్టలేదా మంచి నాశనం చేసిర్రు గైస్ ఒక రీల్ తో. నిజంగా ఒక రీల్ తో మొత్తం ఎంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా నేను ఆయనకి. సో ఏం చెప్పలేకపోతున్నా రీల్ కోసం. ఎట్లా అంటే మీరు చెప్పిన వినాలనుకోరా 50% హ్యాపీగా ఉంది వంశీ దగ్గరికి ఏ అమ్మాయిలు రావద్దని. ఇంకొక 50% ఏంటంటే దీంట్లో కూడా చెప్పు. ఇంకొక 50% ఏంటంటే ఫ్యామిలీ ఫోర్స్, ఫ్రెండ్స్ ఫోర్స్. వాట్ ఈస్ దట్? ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? మొదలు ఆడేవాడు గొట్టంగాళ్ళు. బాయ్స్ కాదు గర్ల్స్. నాకు ఉన్నోళ్ళే కాలే. ఏంటి ఆ రీల్ అని చెప్పేసి ఎంబడి మౌన ఫోన్ చేసింది నాకు. మౌని కాదు, మౌన అంటే మా ఫ్రెండ్. ఇలా చెల్లి పిచ్చ లైట్ ఇలా చెల్లి. గైస్ మేము ఇద్దరం కలిసి ఉంటే ఓర్వనాలు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు. ఒకటి మౌని ఇంకొకటి ఇందు. తిట్టుకోండి గైస్, వాళ్ళ ఛానల్ ఆమె తిట్టుకోండి. నేనంటే వీనికి పిచ్చ లైట్ అంట. నాగా అది గొడవ పడుతున్నాడు అనిపిస్తుంది కానీ. గైస్ మీరు రీల్ కింద కామెంట్స్ పెడుతున్నారు కదా ఆన్ కెమెరా ఫస్ట్ టైం కిస్ అని చెప్పేసి. అది నిజమే. మేము వద్దొద్దని చెప్పినాం డైరెక్టర్కి, కానీ ఇట్స్ హ్యాపెన్. అది ఇదే లాస్ట్ మళ్ళీ కాదు, మళ్ళీ అవ్వదు. ఏదన్నా ఆఫ్ కెమెరా. వెనక జరుగు, భయపడకు నేనున్నా.
ఉన్నావు కాబట్టి భయం మా అన్నకి. లేకపోతే ఏం రా- నీలో సగ భాగం ఎవరు? నేను. నాలో సగ ఏం భాగం. మాట్లాడుతున్నావు కదా రింగ్ గురించి నా వీడియో నువ్వు ఏదేదో Oh, వీడియో shit. మర్చిపోయేది కదా. అంటే రీల్ నిజంగా రీల్ ఈవినింగ్ నుండి మైండ్ లో ఉండిపోయింది. నాకు ఇప్పుడు గోల్డ్ రింగ్ వచ్చింది. అది కూడా నా గోల్డ్ రింగ్ వచ్చింది మర్చిపోయినా అంట. ఓకే, నేను ఎట్లా నిజంగానే పైసలు దొబ్బెడుతున్నా. వచ్చిన 60,000లో ఆల్రెడీ 60 కాదు, దగ్గరలో ఈ మంత్లో చాలానే సంపాదించింది. కొన్ని ఇంటికి పంపించిన, ఇంకా కొన్ని దొబ్బెట్టేసిన, ఇంకా కొన్ని నాకు దొబ్బెట్టినావు చెప్పినా అవి కూడా దొబ్బెట్టిన, ఇంకొన్ని దొబ్బెడతానేమో అనుకున్నా. అంటే వంశీతో ఉన్నాయి కూడా దొబ్బెడతానేమో అని అనుకున్నా. సో చాలా మంచిగా ఆలోచించాడు. నాకు తెలుసు ఇవన్నీ నేను ఫస్ట్ చెప్పిన, దాని తర్వాత ఇట్లా నాకు సర్ప్రైజ్లు ఇస్తాడని తెలియదు. ఒక రకంగా మంచిదే గైస్. డబ్బులు ఉన్నాయి ఎటో పోతున్నాయి, మా అన్న కాదు చేతిలో పాపం ఆశతో ఎగిరిపోయేది ఇట్లా గాల్లో తేలింది. నిరాశ చేస్తూ అయిపోయింది. నేను ఏమన్నా అనుకున్నా అంటే కొన్ని పైసలు తీసుకొని షాపింగ్ పోదాం అనుకున్నా. ఉన్నాయి కదా ఇంకా మిగతా 26,000 పో. ఇంకేం దొబ్బెడతావు? ఆల్రెడీ కొన్నావు కదా పోయి మొన్న. ఇవి మొన్నటి కాదు, ఇది అవి వేసుకొని వాళ్ళ ముందు కనిపి ఒకసారి. బా ఐ వాంట్ ద రియాక్షన్స్ కామెంట్లు. నా వా అట్లా కెమెరా ముందుకి రాను నేను. పద్ధతి అంటే నేనంటే పద్ధతి. చూసినారు కదా విత్ దుప్పట్ట నైట్ టైం. ఓ అదే నైట్ టైం వీకెండ్స్లో వేరు. ఇప్పుడు గట్టిపోయింది. అంటే వీకెండ్స్లో మేము బయటకు వెళ్తాం కదా, అప్పుడు జీన్స్ వెస్టర్న్ వేర్. వెస్టర్న్ వేర్ జీన్స్ అంట. సరే జీన్స్ కాదులే, షార్ట్ కుర్తీ కాదు, టాప్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ, మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ వంశీ. డబ్బులు దొబ్బెట్టే వాళ్ళని ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చని మీకు కూడా చెప్తున్నా. వంశీ. మీ గర్ల్ ఫ్రెండ్స్ ఇట్లా దొబ్బెడితే పైసల్ని ఇట్లా చేయరు, ఇదే బెస్ట్. ఎందుకంటే గోల్డ్ ఎప్పటికీ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు ఇండియస్లో నాకు వచ్చే వాళ్ళతో మాట్లాడాలి. కామెంట్ లో అందరూ కామెంట్ చేయండి, ఏం మంచి చేసినా చెడు చేసినా అని. మొన్న మంచిగా చేసినాడు గైస్, నాకైతే నచ్చింది. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. చలియా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నైనితో వంశీ గాడి ముచ్చట్లు.